హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ విజయభాస్కర్, హైకోర్టు న్యాయవాదిని. ఇక్కడ ఇప్పుడు మనము కొన్ని ఈ రోడ్డు ప్రమాదాల గురించి చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. చాలామంది రోడ్డు యాక్సిడెంట్లకు గురైపోయి చనిపోవడం జరుగుతున్నది. దానికి సంబంధించి కొంచెం అవేర్నెస్కి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. చూసినట్లయితే ఇటీవల కాలంలో రోడ్ యాక్సిడెంట్ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినప్పుడు ఇటువంటి రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతున్నాయి. ఇవి ట్రాఫిక్ ప్రాథమిక నియమాలు అంటాము, ఫండమెంటల్ రూల్స్ అంటాము వాటిని. ఇవి కొంచెం సరళంగా తెలుసుకున్నాం ఈ విషయాల గురించి. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి. ఎటువంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనము నేర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలా. ఎరుపు రంగు అంటే రెడ్ కలర్ కనిపించినప్పుడు వాహనం ఆపాలి. పసుపు రంగు కనిపించినప్పుడు సిద్ధంగా ఉండాలి, అంటే వాహనం స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత ఆకుపచ్చ రంగు కనిపించినప్పుడు ఇంకా వెళ్ళడానికి మూవ్ అయిపోవచ్చు. అటువంటి సందర్భాలు ట్రాఫిక్ రూల్స్ నియమాలలో ఇవి కొన్ని భాగాలు. నడిచి వెళ్ళే వాళ్ళు మన భారతదేశంలో ఎక్కువగా రోడ్డుకు ఎడమ వైపున మాత్రమే నడవాలి. తర్వాత ఓవర్టేక్ చేయడం కుడివైపు చేయాలి. ఎప్పుడు కూడా ఓవర్టేక్ చేసేటప్పుడు ఎడమ వైపు తొలగకూడదు. ఇప్పుడు వాహనానికి కుడివైపు మాత్రమే వెళ్ళి తొలగవలసి ఉంటుంది. ఇవి ట్రాఫిక్ రూల్స్ అనేటివి కంపల్సరీ పాటించాలి. తర్వాత అవసరమైన పత్రాలు, మనకు ఏ ఏ పత్రాలు ఉండాలి, డాక్యుమెంట్స్ అంటాము వాటిని. ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వాహనం రిజిస్ట్రేషన్ అంటే ఆర్సీ ఉండాలి, తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలి, తర్వాత పియూసి సర్టిఫికెట్ అంటాము అది కూడా ఉండాలన్నమాట. తర్వాత టూ వీలర్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేని పక్షంలో మనకు ఇది చలాన్లు అవి ఇవి వేస్తూ ఉంటారు. మన సిరాయిస్ కోసమే కాబట్టి అవి కూడా పాటించాల్సిన అవసరం ఉంది. తర్వాత కారు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ముందు సీట్లో పెట్టుకోవాలి. ముందు సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత పాదచారులు వెళ్ళేటప్పుడు జేబ్రా క్రాసింగ్ ఉంటుంది, అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా దారిచ్చి ఫుట్పాత్ల పైన వాహనాలు నడపకూడదు, అటువంటివి కూడా పాటించాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు, అది కూడా చాలా ముఖ్యం. గత వీడియోలో కూడా చర్చించుకోవడం జరిగింది. వాహనాలు మద్యం సేవించి ఎక్కువగా ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఏమంటే ఈ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాన్ని సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా పాటించండి. ఎదుటివారి కూడా మీ అజాగ్రత్త వల్ల ఎదుటివారి ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. మద్యం సేవించి అస్సలు ప్రయాణించద్దు. వీలైతే డ్రైవర్ని పెట్టుకోవాలా. తర్వాత మద్యం సేవించి వాహనం నడపవలసి వస్తే తప్పనిసరిగా మీరు వేరే వాళ్ళ సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది దయచేసి గుర్తించండి. ప్రమాదాలు నివారించడంలో ఇది ఒక భాగము. ప్రమాదాలకు ప్రధాన కారణం ఇది. ఈ ప్రధాన కారణాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి దయచేసి. ఇది తర్వాత డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడుతూ ప్రయాణిస్తున్నారు, అది కూడా చేయొద్దండి దయచేసి. ఇది కూడా చాలా ప్రమాదానికి ప్రధాన కారణము. మొబైల్ మాట్లాడుతూ ఏదో ఒక విషయం గురించి తెలుస్తూ ఉంటుంది, పక్కన ఒక 5 నిమిషాలు నిలిపి మాట్లాడితే దానివల్ల పోయేదేం లేదు. తప్పనిసరిగా ఈ ప్రధానంగా ఈ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడదండి. అది 4 వీలర్లో కావచ్చు, 2 వీలర్లో కావచ్చు, ఎక్కడ కూడా కావచ్చు, మాట్లాడద్దండి. మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దండి. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. తర్వాత కాల్స్, మెసేజ్లు, వీడియోలు చూడకూడదు. హ్యాండ్స్ ఫ్రీ కూడా జాగ్రత్తగా వాడాలి. తర్వాత వేగ పరిమితిని పాటించాలి. ఎక్కడెక్కడ ఏ వేగంతో వాడాలనో అక్కడ ఆ వేగంతోనే వెళ్ళాలి. నిర్ణయించిన స్పీడ్ లిమిట్ దాటకూడదు. స్కూళ్ళు, హాస్పిటల్ దగ్గర నెమ్మదిగా నడపండి. ఎందుకంటే స్కూల్స్ దగ్గర చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు. తర్వాత హాస్పిటల్స్ దగ్గర పేషెంట్లు రోడ్డు దాటుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా హారన్ అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అనవసరంగా హారన్ వేస్తే డిస్టర్బెన్స్, శబ్ద కాలుష్యము అయ్యి
స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆసుపత్రుల దగ్గర పేషెంట్లు గుండె జబ్బులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. హార్న్ ఎక్కువగా వేయడం వల్ల వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. స్కూల్ దగ్గర అయితే హార్న్ వాడితే పిల్లలు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించండి. అవసరమైన హారన్ అనేటటువంటిది శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తుంది. అనవసరంగా హారన్ ఉపయోగించకండి. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలి. సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా పోలీసు సూచనలు ముఖ్యమైనటువంటివి, వాటిని పాటించాలి. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రాణాలు రక్షించబడతాయి, ప్రమాదాలు తగ్గుతాయి, జరిమానాలు కూడా ఉండవు. హ్యాపీగా జర్నీ చేయొచ్చు. మీరు అనుకున్న చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోగలుగుతాం. ఇది దయచేసి ప్రతి ఒక్కరూ గమనించాలి. కావాలంటే మీకు పిల్లల కోసం ట్రాఫిక్ నియమాలు కూడా తెలియజేయండి. అందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.